ఓకే ఫ్రెండ్స్, ముందుగా సమస్త గురువులకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మనకు నిత్యము నిరంతరము మనల్ని వెన్నంటి నడిపిస్తూ ఉన్నటువంటి మన గురువు గారైనటువంటి వంశీకరణ్ గురువు గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మనకు ప్రతినిత్యము మనం నిద్రలో ఉన్నా కూడా మనకి అవేర్నెస్ ఇస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి యాస్ట్రల్ గా ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ, మనకు పత్రి సార్ కూడా మనల్ని ఎప్పుడు మనలోనే ఉండి నడిపిస్తూ ఉంటారు యాస్ట్రల్ గా. సో వీరందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే వింటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. మనము మొన్నటి వరకు కూడా ప్రశ్నోపనిషత్తు వరకు కంప్లీట్ చేసుకున్నాము ఉపనిషత్తులలో. ఇప్పుడు మనము ముండకోపనిషత్తు ఏ ఉపనిషత్తు, ఈ గురువు మనకు ఏ జ్ఞానాన్ని అందించబోతున్నారు, సూక్ష్మంగా మనకు అర్థమయ్యేలాగా మరి ఇస్తున్నారు. సో ఆ జ్ఞానాన్ని మనము తీసుకుందాము. ఓం నమో గురుభ్యో నమః. మనసు చేతనే ఎప్పటికైనా మనము ఆత్మతత్వాన్ని అనుభవానికి తీసుకోవాలి అని చెప్పి మనకు కఠోపనిషత్తు ఆల్రెడీ చెప్పారు. మరి మనసు చేతనే అంటున్నారు కదా, మరి ఇంకేది పనికి రాదా అని ప్రశ్న వచ్చినప్పుడు, మనసేనండి చేతనమైన పదార్థం మన శరీరంలో, అది నువ్వు పట్టుకోవాలి. సో అది చేతనం కాబట్టి మరి సజాతీయానికి జవాబు చెప్తుంది, విజాతీయం అనేది చెప్పలేదు. సో శరీరము అచేతనమే, ప్రాణము అచేతనమే, ఇంద్రియాలు అచేతనమే, మనసు ఒక్కటే మన లోపల ఉండేటటువంటి చేతనము. సో అది గ్రహించే శక్తి ఉంది దానికి, మిగతా వాటన్నిటికీ కూడా గ్రహించే శక్తి లేదు. అందుచేత మనకు అదే సాధనము, మన మనస్సే మనకు సాధనము ఆత్మస్వరూపాన్ని పట్టుకోవడానికి అని చెప్పింది ఎవరు అంటే కఠోపనిషత్తు మనకి క్లారిటీ ఇచ్చింది అక్కడ. మరి అది మాత్రం ఎలా సాధనము అనే ప్రశ్న మనకు వచ్చింది. అప్పుడు అది సకలము అయితే మాత్రం సాధన కాదు, అకలమైన తత్వాన్ని మనం పట్టుకోవాలి కదా. సో ఆత్మ చైతన్యము అకలము, మరి దాన్ని సజాతీయ విజాతీయ స్వగత భేదం అనేది లేదు. దానికి భేదము అంటే కళ అన్నమాట. కళ అంటే ఒక భాగము. మనము లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము, షోడశ కళా పురుషులలో చెప్పుకున్నాము. కలం అంటే ఒక తునక అన్నమాట, అంటే ఒక భాగము. సో తునకలైపోతే అది ఆత్మ కాదు కదా. సో అందుకని ఆ తునక అనేది సజాతీయంగాను ఉండకూడదు, అది జీవుడు. విజాతీయంగాను ఉండకూడదు, అది జగత్తు. స్వగతంగా కూడా ఉండకూడదు. స్వగతము అంటే తనలో తనకే ఎన్నో మరి శకలాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక చెట్టును తీసుకుంటే మనకు దానికి సజాతీయము మిగతా వృక్షాలు, దానికి విజాతీయము మిగతా ప్రపంచ పదార్థాలన్నీ. అన్ని తోసి పారేస్తే ఎక్కడికి వచ్చావు నీవు అంటే ఆ వృక్షం దగ్గరికి నువ్వు వచ్చావు. ఆ వృక్షము మూలం నుంచి శాఖల వరకు అది కనిపిస్తుంది. దాన్ని చూస్తే అది ఒకటా రెండా మూడా అని అంటే మనకు అక్కడ ఆశ్చర్యం వేయాలి. అంటే ఒక చెట్టును చూపించి ఒకటా రెండా మూడా అని అడుగుతారేంటి అని అన్నప్పుడు అడగాలి, ఆ చెట్టులో ఉన్న ఎన్నో భాగాలు ఉన్నాయి కదా, మరి ఆ వేరేనా ఆ చెట్టు అంటే? మనం ఆ చెట్టును చూడంగానే ఆ వేరును చూసా మనం చెట్టు అంటున్నాము, ఆ బోధను చూసా మనం చెట్టు అంటున్నాము, ఆ కొమ్మల్ని చూసా మనము చెట్టు అంటున్నాము, ఆకుల్ని చూసా మనం చెట్టు అంటున్నాము, ఆ కాయలను ఆ పిందెలను వేటిని చూసి మనం చెట్టు అంటున్నాము. అన్నిటినీ కలిపి కదా మనం చెట్టు అంటాము. అన్ని కలిసి ఉన్నప్పుడే ఆ కళలన్నీ అక్కడ వచ్చేసాయి అన్నమాట. ఆ చెట్టు తాలూకు కళలు అవన్నీ కూడా, ఆ భాగాలన్నీ కూడా. సో అది స్వగత భేదము అంటే. మరి దానిలో దానికే భేదం ఉంది. మరి ఆకాశాన్ని డివైడ్ చెయ్యి, అది పెద్ద హోల్ అన్నమాట. సో అంటే పూర్ణం. పూర్ణం అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న అదే ఆకాశము, ఆఫ్రికాలో ఉన్న అదే ఆకాశం.
అయితే అమెరికా, ఆఫ్రికా అవేమో డివిజిబుల్. అమెరికా దగ్గరకు వెళ్ళినా ఆఫ్రికా లేదు అక్కడ. ఆఫ్రికా దగ్గరికి వెళ్ళినా అక్కడ అమెరికా లేదు. అంటే ఆఫ్రికాలోను కూడా అమెరికాలోను కూడా ఆకాశం ఉంది. ఇది ఇండివిజిబుల్ అన్నమాట. అంటే అక్కడ స్వగత భేద రహితము అంటే అది అన్నమాట. అంటే వాటి దగ్గర ఆకాశం ఉంది కానీ అమెరికా దగ్గర ఆఫ్రికా లేదు, ఆఫ్రికా దగ్గర అమెరికా లేదు. సో అది స్వగత భేదము. మీరెప్పుడైనా సందేహం వస్తే మనము ఆకాశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆకాశము మరి మనసుకు అది తీసుకోండి ఆ ఆకాశాన్ని. అది మనకు జవాబు చెప్తుంది. ఇటు ప్రపంచానికి అటు పరమాత్మకి అది చెప్తుంది. అదే మనసు మనకు హెల్ప్ చేస్తుందన్నమాట. అమ్మవారు అదే. ఆకాశము అమ్మవారు, ప్రకాశం వచ్చేసి అయ్యగారు, ఆకాశం వచ్చేసి అమ్మగారు. అమ్మగారే చెప్పింది. ఎక్కడ అంటే మనకు త్రిపుర రహస్యంలో చెప్తుంది. నేనే ఆకాశాన్ని, నన్ను ఎక్కడో చూస్తారేంటి అని చెప్పేసి మనకు అక్కడ చెప్తారనమాట త్రిపుర రహస్యంలో. నేను కనిపిస్తూ ఉంటే నన్ను అటు ఇటు చూస్తారేంట్రా మీరు అని చెప్పి మనకు అక్కడ చివాట్లు పెడుతుంది అనమాట అమ్మవారు. అలాంటిది అకలము అనే మాటకు అర్థము ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి. అకలం అన్నా నిష్కలం అన్నా అర్థము కలలు లేనిది అని అర్థం. కలలు లేనిది అనగా భాగాలు లేనిది అని. అంటే అది నిరాకారమై పరిపూర్ణమై వ్యాపకమై ఉండి తీరాలి. అంటే అది ఆత్మ. ఆత్మ ఎప్పుడు నిరాకారంతో పరిపూర్ణంగా సర్వవ్యాప్తమయ్యి ఉంటుంది. అది ఆత్మ. ఇప్పుడు సలహా ఏమని ఇస్తోంది మనకు ఇక్కడ ఉపనిషత్తు. దాన్ని మనం పట్టుకోవాలి. ఇక్కడ దేనితో నువ్వు పట్టుకోవాలి అంటే మనసుతోనే అని అన్నది. మనసుతో అకలమైన ఆత్మను పట్టుకోవాలి అని చెప్పారు. మనసుకు ఆ కెపాసిటీ ఉందా మరి అని ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది. అప్పుడు మనకు ప్రశ్నోపనిషత్తు వచ్చి ఏం చెప్పింది అంటే ఆ ప్రశ్నకి నేను చెప్తానండి ఆ జవాబు అని చెప్పి, మా అన్నగారు చెప్పింది కరెక్టే, దాన్ని మనం పట్టుకోవాలి అంటే మనస్సే, సందేహం లేదు ఇక్కడ. కానీ మీరు అనుకున్న మనస్సు కాదు. మరి ఏ మనస్సు అయ్యా అంటే మనసులు రెండు ఉన్నాయా? మరి ఆ మాటకు వస్తే మనకు అక్కడ కేతోపనిషత్తులో చెప్పారు. ఏమని అంటే కంటికి కన్ను చెవికి చెవి అని చెప్పింది కదా కేనోపనిషత్తు. సో దానికి ఏమని చెప్పుకున్నాము? కంటికి కన్ను చెవికి చెవి కాదయ్యా, నీవనుకున్న చెవి కాదు. ఆ చెవికి ఎక్కడి నుంచి మనకు శ్రవణం చేసే శక్తి మనకు సప్లై అవుతోంది అదన్నమాట. కన్నుకు కన్ను, చెవికి చెవి అంటే ఎక్కడి నుంచి మనకు శక్తి అనేది సప్లై అవుతోంది, అది ఎలా వినపడుతోంది? ఈ చెవిలో నుంచి వినపడుతుందంటే ఆ చెవికి చెవి ఇంకొకటి ఏంటిది వినిపించేది? ఆ శక్తి ఎక్కడి నుంచి మనకు వస్తుంది వినపడడానికి? అదనమాట చెవికి చెవి. అలాగా. సో అంటే చెవి రూపకంగా ఉండదు, అది అది శక్తి రూపకంగా ఉంటుంది అనమాట. ఇంకొక చెవి అదే. ఇదేమో మనకు కనిపించేది ఏంటిదంటే ఉపాధి. అంటే అదే వెనకల ఉండి నడిపించేది ఏంటంటే శక్తి. ఆ శక్తి నిరాకారము. ఇదేమో సాకారము. కనిపించే చెవి వచ్చేసి సాకారం అయ్యింది. అంటే సాకారమైన అది ఉపాధిలోకి నిరాకారమైన శక్తి వచ్చి చేరినప్పుడు, అంటే ఈ ఉపాధి కనిపించే ఉపాధిలోనికి వచ్చి సాకారమైన శక్తి, నిరాకారమైన శక్తి వచ్చి సాకారంగా మనకు వచ్చి మనకు వినిపిస్తూ ఉంది అనమాట. ఆ ఉపాధిలోకి వచ్చి కూర్చుంది. సో అప్పుడు అది వచ్చి కూర్చునింది కాబట్టి అది కదులుతూ ఉంది. ఈ ఉపాధిలో వచ్చి కూర్చునింది కాబట్టి ఆ శక్తి. ఇక్కడ మనం దాని ద్వారానే కదులుతూ ఉన్నాము, మెదులుతూ ఉన్నాము. సో ఇలాగా మన పనులన్నిటిని మనం చేసుకోగలుగుతున్నాము. ఇది అసలైన రహస్యం అన్నమాట. మనలో ఉండి ఏది నడిపిస్తోంది అంటే మన అంతర్శక్తి, అదే ఆత్మశక్తి. అది మనల్ని నడిపిస్తోంది. ఏ ఏ పార్ట్ లోకి వెళ్ళి అది నడిపిస్తోందో ఆ పార్ట్ అది అక్కడ కదులుతూ ఉంది, చేస్తుంది పనులన్నిటిని. ప్రతి ఒక్కరూ కూడా ఇదే చేస్తున్నారు. మరి ఎనర్జీ ఏమో ఇక్కడ మ్యాటర్ను యాక్టివేట్ చేస్తూ ఉంది. మరి కదులుతూ మరి పోవాలి అంటే మన లోపల ఏముండాలి? ఎనర్జీ ఉండాలి లోపల. లేకపోతే గనక మ్యాటర్ అనేది కదలదు. మనలో నుంచి మ్యాటర్ అనేది కదలదు. సరే, మంచిది. ఇప్పుడు ఆ నిరాకారమైన తత్వాన్ని మనసు ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఇది సకలమైతే గనక మనము అర్థం చేసుకోలేదు మన మనస్సు. దానిలాగా మనము తయారవ్వాలి.
ఏది ఆత్మతత్వం లాగా నిరాకారం అవ్వాలి. సకలమై ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోలేదు. దాన్ని పట్టుకోవాలి అంటే దాని లక్షణాలు అనేవి దీనికి ఉండాలి ఈ మనసుకు. లేకపోతే గనక అది పట్టుకోలేదు. ఇప్పుడు అయస్కాంతము ఇనుమునే కదా పట్టుకుంటుంది. మరి ఏ ఏ- ఏ చిన్న కొయ్య ముక్కనైనా సరే అది పట్టుకోగలదా అసలు? అయస్కాంతము అది దేని లాక్కుంటుంది అంటే ఒక ఇనుమును మాత్రమే అది లాక్కుంటుంది అనమాట. ఎందుకంటే సజాతీయం కనుక ఇనుము. మరి బంగారాన్ని పెట్టినా అది లాగలేదు. అలాగే మనస్సు అనేది అయస్కాంతము. దేని లాగుతుంది అంటే ఆత్మను లాగుతుంది. ఎందుచేత అంటే దాని లక్షణాలు అనేవి దీనిలో ఉంటాయి కాబట్టి. అదే దేవుడు, జీవుడు అని మనం చెప్పుకోవడం. సో మన శరీరంలో దేవుడే వచ్చి కూర్చున్నాడు అంటే ఎక్కడ వచ్చి కూర్చున్నాడయ్యా? మరి అది కాల, చెయ్య, కన్న, ముక్క ఏది అంటే అవి కాదు, మనస్సు. గుహలో వచ్చి కూర్చున్నాడు. గుహ అంటే బుద్ధి అని రాశారు భగవత్పాదులు మనకి అక్కడ. మానవుడి బుద్ధిలోనే ఉంది పరమాత్మ తత్వము. లేకపోతే నీవు ఆలోచించలేవు. నీవు పరమాత్మ గురించి ఒక్క పాయింట్ కూడా నువ్వు ఆలోచించలేవు. అది మనసులో వచ్చి కూర్చునిది కాబట్టే, దాని లక్షణాలు ఈ మనసుకు ఉన్నాయి కాబట్టే అది ఆలోచించగలుగుతుంది పరమాత్మ గురించి. నువ్వు పరమాత్మ గురించి ఆలోచిస్తున్నావు అంటేనే నీ మనస్సు ఆలోచిస్తోంది అని. నీకు తెలుసా? నువ్వు తెలిసినా తెలియకనా అది పక్కన పెట్టేస్తే నీవు దాని తాలూకు ఆలోచనలు నీ లోపల వచ్చాయి అని అంటేనే ఆ మేరకు నీకు ఆ పరమాత్మ అన్న అవగాహన నీ లోపల ఉంది అని అర్థం. పరమాత్మ అన్న అవగాహన ఉంది అంటేనే పరమాత్మ వచ్చి లోపల కూర్చొని ఉంది. కూర్చోకపోతే గనక ఆ శరీరము నీ శరీరంలో లేకపోతే గనక ఆ శరీరం తాలూకు ఆలోచన ఈ శరీరంలో ఉన్న మనస్సుకు వస్తుందా మరి? అంటే శరీరం లేనిది ఆత్మతత్వము అది వచ్చి నీ లోపల కూర్చునింది కాబట్టే ఈ శరీరం దాని గురించి ఈ శరీరంలో ఉన్న మనస్సు ఆలోచిస్తుంది. సో ఆ మాటకు వస్తే మనస్సు శరీరమే కదా, మరి అది సూక్ష్మ శరీరం కదా ఆ మనస్సు. మరి దాన్ని ఎలా మనం గుర్తించగలిగేది? అదే ఇంకా పదునెక్కే కొద్దీ మనము అంటే దాని దగ్గరకు వస్తున్న కొద్దీ అప్పుడన్నమాట మనము ఆత్మని పట్టుకోగలుగుతాము. ఇప్పుడు చాలా దూరంగా ఉండి ఆలోచిస్తుంది మన మనస్సు. ఆ ఆలోచన బాగా ప్రయాణం చేసే కొద్దీ అంటే ఆత్మను అప్పుడు అవగాహన చేసుకోగలుగుతుంది. తనలో అప్పుడు కలుపుకొని చూడగలదు. అదే భర్గో దేవస్య ధీమహి అంటే. సో మళ్ళా ఇక్కడ మనసులో నింపుకోవాలి అంటే ఏదాన్ని నింపుకోవాలి? తేజస్సును నింపుకోవాలి. నింపుకోవాలి అంటే ఎలాగా? దానికి ఆ శక్తి ఉండాలి కదా. ఇప్పుడు ఆ మనసు నిలుపుకోగలదా లేదా? ఎంతో అంతే, దాని శక్తి ఎంత మేర ఉంటే అంతే అది నిలుపుకోగలదు. అదే కర్మానుసారాన్ని బట్టి అది దాని యొక్క శక్తిని బట్టి మనం అది శక్తిని తీసుకోగలదు. అదే ఉపాసన, అదే యోగము ద్వారా మనము అసది సాధించాలి. ఎంతో అంతే అప్రోచ్ అవుతుంది అప్పటి వరకు అది మనస్సు. ఒక కర్మిష్ఠుడికి ఆ మార్గంలోనే భగవతత్వం అనేది అర్థమవుతుంది. ఒక ఉపాసకుడి అంతవరకు అది కనిపిస్తుంది. అంటే ఒక జ్ఞానికి మాత్రమే అక్కడ పరిపూర్ణంగా అది అర్థమవుతుంది. ఎందుకంటే ఆ వేళ్ళు తను అన్వేషిస్తూ ఆ సాధనలో ఉంటాడు కాబట్టి జ్ఞానికి పూర్తిగా అర్థమవుతుంది. ఆ జ్ఞాని కూడా ద్వైత విశిష్ట అద్వైత జ్ఞానులు కాకుండా ద్వైత జ్ఞానులకైతే పూర్తిగా అది అర్థమవుతుంది అనమాట. సో సమస్తము వ్యాపించిన పరమాత్మను సమస్తము వ్యాపించిన మనస్సుతోనే అప్పుడు మనం పట్టుకోవాలి. సమస్తము వ్యాపించిన మనస్సు అంటే అది సకలం కాదు, అది అకలము, అదే నిర్వికల్పము. ఆ మాట చెప్పి ప్రశ్నోపనిషత్తు ఒక చిన్న సలహా కూడా మనకు ఇచ్చి వెళ్ళిపోయింది. ఏంటి ఆ చిన్న సలహా అంటే, పరిద్రష్టులు అంటే 1,00,000 పొటెన్సీ హోమియో మాత్ర చేతిలో పెట్టి ఆ డాక్టర్ అనే అతను వెళ్ళిపోయాడు. ఎవరు? ప్రశ్నోపనిషత్ అనే డాక్టర్ మనకి ఒక పరిద్రష్టు అనే మాటను మనకి ఇచ్చి వెళ్ళిపోయారు. అదొక పెద్ద టాబ్లెట్ అనమాట, మనకు ఎనర్జీని ఇచ్చే టాబ్లెట్ అనమాట. సో అది మింగు. ఇప్పుడు నువ్వు మా టాబ్లెట్ నీకు పనిచేస్తుంది ఒక 6 మాసాల వరకు, అది 1 సంవత్సరం వరకు అది పనిచేస్తుంది. ఈ మందు అంతకాలం పనిచేస్తూ ఉంటుంది. అలాగే జీవితాంతం పనిచేసేటటువంటి ఒక దివ్య ఔషధము మన చేతికి అందించి ప్రశ్నోపనిషత్తు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ ఔషధం ఏంటి అంటే పరిద్రష్టు అనే మాట. పరిద్రష్టు అనే అర్థము ఏంటి? పరిద్రష్టు అంటే అర్థం ఏంటి అనేది చూద్దాము. ద్రష్ట అంటే చూసేవాడు,
పరిద్రష్ట అంటే అన్ని వైపులా చూసేవాడు. అంటే ఇక్కడ పాయింట్ మనం బాగా గమనిద్దాము. పరిదర్శనము అంటారు దాన్ని. పరిదర్శనము అంటే మామూలు దర్శనం కాదు. దానిలో రెండు బాధ్యతలున్నాయి. ఏంటి అంటే శ్రవణము కాదు, దర్శనము కావాలి. ఇక్కడ అంటే అనుభవానికి రావాలి, దర్శనం అనేది కావాలి. శ్రవణము ఇక్కడ పనికిరాదు. శ్రవణము పనికిరాదు అంటే దర్శనానికి అది దోహదం చేసే వరకు పనికి వస్తుంది. ఆ తర్వాత శ్రవణము దర్శనంగా మారాలి. అక్కడ శ్రవణం ఏమైపోవాలి అంటే దర్శనంగా మారాలి. మననము అది కూడా దర్శనం అయిపోవాలి. నిధిధ్యాసన అది కూడా మనకు దర్శనం అయిపోవాలి. శ్రవణము మననము స్టేజికి వచ్చి, మననము నిధిధ్యాసన స్టేజికి వచ్చి, అక్కడ మనకు అప్పటి వరకు 99 మార్కులు పడతాయి అన్నమాట. నిధిధ్యాసన వచ్చేసరికి ఒక్క మార్కు మనకు పడాలి. అది దర్శనము. ఇంకా ఆ ధ్యానము దర్శనం అయిపోవాలి అంతే. అప్పుడు మనకు ఆత్మ సాక్షాత్కారం అనేది అయిపోతుంది. ఇప్పుడు ప్రశ్నోపనిషత్తు ఏమని చెప్తుంది అంటే పరిద్రష్టు అంది. అంటే నీకు దర్శనము రావాలి అన్నది. అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు అనుభవాన్ని ఎంతో అంతే ఇస్తాయి. అది అనుభవం అనిపించుకోదు అప్పుడు మనకు. అది పూర్ణానుభవం కావాలి అంటే మనకు దర్శనంగా దాన్ని మార్చుకోవాలి. ఆ దర్శనం ఎలాంటి దర్శనమో తెలుసా? పరిదర్శనము అని చెప్తున్నారు. పరి అంటే అర్థము ఆది మధ్య అంతరాల్లో, ఆ స్థానాల్లో ఉండేటటువంటి పదార్థాలు కాదు నీవు చూడవలసినది, ఆ స్థానంను చూడు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ అది అర్థమయ్యేదానికి చెప్తున్నారు. ఇప్పుడు ఒక గది ఉంది. ఆ గదిలో ఈ ఒక గదిలో వచ్చేసి ఎన్నో ఉంటాయి. ఇక్కడ మనము స్థానము ఉంది, స్థాని ఉన్నది ఈ గదిలో. అంటే మాండుక్యంలో ఇది మనకు ఇంకా క్లారిటీగా వస్తుంది. మాండుక్యోపనిషత్తుల్లో నెక్స్ట్ ఇక్కడ ఒక స్థానము ఉన్నది. ఇది నీకు కనిపించడం లేదు స్థానము. ఎందుకంటే స్థాని కనిపిస్తూ ఉన్నది. అంటే స్థాని ఏదో తెలుసా? ఇక్కడ ఇప్పుడు ఇందులో ఉన్నవి ప్రతిదీ కూడా, ప్రతి ఐటమ్స్ కూడా మన రూమ్లలో ఉండేవి ప్రతిదీ కూడా. దీని మీద మన శరీరాలు, మనం కూర్చొని ఉన్నాము. ఇక్కడ మన శరీరాలు ఉన్నాయి. ఇక్కడ ఒక బల్ల ఉంది, ఒక కుర్చీ ఉంది, ఒక మంచం ఉంది. ఇక్కడ అందరూ కూర్చుని ఉన్నారు అంటే అనేక రకాల శరీరాలు వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నాయి. అలాగే ఈ ఇంటికి కిటికీలు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి. ఇలాగా ఇవన్నీ కూడా స్థానంలో ఉన్నాయన్నమాట. ఇవన్నీ స్థాని అంటే ఎక్కడున్నాయి? ఇవన్నీ స్థానంలో అక్కడ ఉన్నాయి. స్థానము కాదు మనం చూసేది ఇక్కడ. మరి స్థానం ఏది అంటే ఇవన్నీ పక్కకు తోసేసి, ఈ వస్తువులు ఇవన్నీ మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, గదిలో ఉన్నవి అవన్నీ పక్కకు తోసేసి అవతల మనం పక్కకు పారేసి అప్పుడేం కనపడుతుంది అంటే అక్కడ మనకి స్థానం కనపడుతుంది. మరి ఆదిలోను అంతంలోను మనకు ఫస్ట్ కనిపించేది ఏంటిది? ఏం పెట్టనప్పుడు కనిపిస్తూ ఉంది, అన్ని పక్కకు తోసేసినప్పుడు కనిపిస్తుంది. ఏంటి కనిపిస్తుంది? స్థానం కనపడుతుంది. సో మధ్యకాలంలో ఇవన్నీ కనిపిస్తున్నాయి. చిత్రం ఏంటి అంటే ఆదిలో స్థాని లేకుండానే స్థానం కనిపించింది. ఇలానే అంతంలోనూ కనపడింది. అన్ని తోసేసాం కాబట్టి. ముందు ఇల్లు కట్టినప్పుడు ఇవన్నీ మనకు లేవు. ఎక్కడున్నాయి ఇవన్నీ? కనుక ఆదిలో అదే కనిపిస్తుంది, అంతంలోనూ అన్ని పక్కకు తోసేసి పారేస్తే అప్పుడు అది కనిపిస్తూ ఉంది. ఇది ఆది అంతాల్లో మధ్యలోనే ఇవన్నీ కూడా మనకు వచ్చి కూర్చున్నాయి అన్నమాట. అక్కడ ఇవన్నీ కలిసి గొడవ పడుతున్నాయి. ఇలాగ మనం గొడవ పడుతున్నాం అనమాట. మనం చూడబోతే ఇవన్నీ మనకు కనిపిస్తాయి. సరే, ఆద్యాంతాలలో కూడా ఇవి కనిపిస్తున్నాయి కదండి. ఏది నా దృష్టాంతంలో ఎక్కడ మనకు అవి కనపడుతున్నాయి అంటే నా దృష్టాంతంలో అవన్నీ కనపడుతున్నాయి. నేను చూస్తున్నాను కాబట్టి నా కంటికి అవన్నీ కనపడుతున్నాయి. మరి ప్రస్తుతాంశం దగ్గరికి వస్తే ఆదిలో ఆత్మ కనిపించాలి. ఎందుకంటే ఆదిలో ఇవన్నీ లేవు కదా. సో అక్కడ మనకు ఆత్మ కనిపించాలి, అది స్థానము. అంతంలో మనకి ఆత్మ కనిపించాలి, అది స్థానము. ఆదిలోను అంతంలోను. అసలు నీవు వచ్చినప్పటి నుంచి నీవు స్థానాన్ని అసలు చూడటం లేదు. అంటే మీరు పుట్టినప్పటి నుంచి పుట్టినా నీకు సుఖం లేదు. ఎందుకంటే అక్కడ బుద్ధి పుట్టలేదు. నీకు శరీరం పుట్టింది, అక్కడ బుద్ధి పుట్టల. అంటే బుద్ధి పని చేయలేదు అని. 4-5 ఇయర్స్ వచ్చే వరకు కూడా బుద్ధి ఎక్కడ పుట్టింది మనకి? అప్పుడు కూడా బుద్ధి చిలిపి చేష్టల మీద పనిచేస్తూ ఉంది. ఒక 10 ఇయర్స్ ఎప్పుడు మనకు వచ్చిందో అంటే బుద్ధి అక్కడ బాగా
పనిచేస్తూ ఉంది. పెద్ద వయసు రావాలి కదా మనకి. అంతవరకు అది కేవలం శరీరం మాత్రమే. అంటే అది పశువులకి ఉంది, మనకు ఉంది. అంటే ఇక్కడ తప్పేం లేదు. మళ్ళీ 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 మనకి ఎప్పుడు వృద్ధాప్యం వచ్చే వరకు అప్పుడుకేమవుతుందంటే ఆ బుద్ధి కాస్త పోతుందన్నమాట. సో అప్పుడు శరీరమే ఉంటుంది. మొదట శరీరమే, చివర శరీరమే. బుద్ధి మధ్యలో వచ్చి మధ్యలోనే పోతోంది. విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నీకు స్థానాన్ని మాత్రమే చూస్తూ ఉండాలి అంటే ఆ ఆద్యాంతాలలో ఆకాశం అనేది ఉంది. పుట్టేటప్పుడు ఆకాశం ఉంది, చచ్చేటప్పుడు కూడా ఆకాశం ఉంది. కానీ అక్కడ బుద్ధి లేదు కాబట్టి మనము చూడలేకపోతున్నాము. బుద్ధి పనిచేసేటప్పుడు చూద్దాము అంటే నీకు స్థానం అసలే కనపడదు. అక్కడ ఏమవుతుంది అంటే లయమైపోతుంది. స్థానికి ముందుగా మరి ముందుకు అవన్నీ తోసేసి స్థానంలో స్థాని వచ్చి కూర్చుంటోంది అక్కడ. సో స్థానాన్ని చూసే అవకాశం ఉండి అక్కడ మనము దెబ్బతింటున్నాము. అవకాశం ఉంది అయినా చూడలేకపోతున్నాము. ఉపయోగించుకోము అక్కడ. ఉపయోగించుకొని బుద్ధి అక్కడ మనకు పుట్టలేదు కాబట్టి ఆ స్థానం కనపడక దాని స్థానంలో స్థాని కనపడుతూ ఉంది. వచ్చి కూర్చుంటున్నాయి కదా ఇవన్నీ కూడా మధ్యలో వచ్చి అవి కనపడుతున్నాయి మన కంటికి. ఆదిలో లేదు దర్శనము, మధ్యలో లేదు దర్శనము, చివరిలో లేదు దర్శనం. మనకి దర్శనం లేకపోతే ఇంకా అది అదర్శనమే. మరి అదే ఈశావాస్యము భాష్యంలో మనకు భగవత్పాదులు స్వర్గం కూడా చిమ్మ చీకటే అని చెప్పి మనకు అక్కడ చెప్తుంది. ఎవరికి మనలాంటి వాళ్ళకందరికి మనకు అది స్వర్గం కూడా చిమ్మ చీకటి లాంటిదే. ఎందుకంటే చూసే తత్వం మన లోపల లేదు. అది ఉంది అక్కడ స్వర్గం, కానీ మనం చూడలేము. అక్కడ ఏదో పెద్ద భోగాలు అనుభవిస్తూ ఉన్నట్లు మీరు ఫీల్ అవుతూ ఉంటారు, కానీ అవి కాదు. అక్కడ దర్శనం ఎక్కడి నుంచి వచ్చింది అని మనకు చివాట్లు పెడుతూ ఉన్నారు. మరి అదేంటండి దేవేంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు కదా మాకు అంటే, మనకి భోగాలన్నీ కూడా మరి మేము అనుభవిస్తూ ఉన్నాం కదా అంటే అక్కడ దర్శనం లేకపోవడం. ఏంటండి అంటే ఏడ్చినట్టు ఉందిరా నువ్వు చెప్పే మాట, నీవు బోల్తా పడుతున్నావు, స్వప్నంలో అన్ని కనిపిస్తాయి కదా అని చెప్పేసి అది నాకు దర్శనము లేదంటారే. అంటే మనకు అన్ని స్వప్నంలో కనిపిస్తున్నాయి కదా, కళల్లో మనం అన్ని భోగాలు అనుభవిస్తున్నాం అంటే ఈ ప్రజెంట్ జీవితం కూడా మనకు ఒక కళ లాంటిదే అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. మన కళలో మనకు అన్ని అనుభవిస్తున్నాం కదా అంటే కళ్ళు తెరిచిన తర్వాత అవన్నీ ఉంటున్నాయా? అలాంటిదేరా నువ్వు అనుభవిస్తున్నది. ఇప్పుడు స్వర్గాలన్నీ నువ్వు అనుకుంటున్నావు, నీ భావంలో నువ్వు అనుభవిస్తున్నావు, నాకు అన్ని కనపడుతున్నాయి అనుకుంటున్నావు కదా, అలాంటిదేరా నీ దర్శనము, అది నిజమైన దర్శనం కాదు అని చెప్తున్నారనమాట. మరి స్వర్గంలో మనకి లండన్ పట్టణంలో బ్రహ్మాండంగా లైట్లు వెలుగుతున్నాయి అంటే కలలో. మరి అది నిజమైన లైట్లు కాదు, అలా వెలగడం కాదు కదా. అది ఒక చిమ్మ చీకటే నిజానికి. మరి స్వప్నం అనేది మనకు వెలుగా చీకట. ఇక్కడ ఈ మాటకు వస్తే ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా సరే నోరు మూసుకోవాల్సిందే ఈ పాయింట్లో అనమాట. స్వప్నంను ఎప్పుడు కూడా వెలుగు అని చెప్పలేము. సో ఇది కూడా ఒక స్వప్నమే, ఈ జీవితము కూడా అని. సో దీన్ని మనం ఇక్కడ అప్లై చేసుకుంటే మనకు పరిదర్శనము ఇక్కడ మనకు ఉండాలి అని ఇక్కడ ప్రశ్నోపనిషత్తు చెప్తూ ఉంది. అప్పుడేమవుతుంది అంటే ఈ నామరూపాలు అనేవి ఇక్కడ మనకు లయం అవ్వాలి, లయం అవుతున్నాయి. కళలన్నీ కూడా పురుషతత్వంలో ఏకమైపోయి అకలమైన పురుషతత్వంలో మాత్రమే నీకు దర్శనమిస్తూ ఉంటుంది. అంటే స్థానమే కనిపిస్తూ ఉంటుంది, స్థాని అక్కడ కనిపించదు. ఎప్పుడు నువ్వు నామరూపాత్మకమైన వస్తువులన్నిటినీ వదిలేసినప్పుడు అప్పుడు నీకు స్థానమే కనిపిస్తుంది. అక్కడ ఉన్న స్థాని కనపడదనమాట. స్థాని అంటే నామరూప క్రియలు. సో పురుష అంటే పూర్ణ, అది కనిపిస్తూ ఉంది. ఇది ప్రశ్నోపనిషత్తు మనకు చేసినటువంటి ఉపదేశం ఇక్కడ వరకు. అయితే ఆ దర్శనము ఎలాగా అండి అని ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తున్నారు. మామూలు దర్శనం కాదు, అది పరిదర్శనము అంటున్నారే. ఏమండి శ్రవణము చేస్తే సరిపోతుందా? శ్రవణము, ఆ తర్వాత మననము, ఆ నెక్స్ట్ నిధిధ్యాసన, ఆ నెక్స్ట్ దర్శనము అని చెప్తూ ఉన్నారు కదా. శ్రవణము చేస్తే సరిపోతుందా అని అడుగుతూ ఉన్నారు. అంటే అసలు నీకు బుద్ధి ఉందా అలా అడుగుతూ ఉన్నావు అని చెప్పి మనకు ఉపనిషత్తు ఇక్కడ గడ్డి పెడుతోంది. మీరు శ్రవణ మనన నిధిధ్యాసనల వరకు అది శాస్త్రమే, కానీ దర్శనము అది ఆగమము. ఆ ఆ మాటకి
అందుకని భగవత్పాదులు ఇలాగా అలా నువ్వు మాట్లాడకు, మాట మాటకి నువ్వు శాస్త్రమా ఆగమమా అని అడుగుతూ ఉన్నారు. ఆయన మాటలకి అర్థం తెలుసుకోవటము చాలా కష్టం. ఆగమము అంటే పైనుండి వస్తుంది అని అర్థం. దానికి మరొక భాషలో ఏమని పేరు అంటే సాంప్రదాయము. సాంప్రదానమే సాంప్రదాయము. దానము ప్రధానము సాంప్రదానము అంటే అర్థము ఇక్కడ బాగా అందివ్వడము అని అర్థం. అందించేది ఏదండి అంటే ఆత్మానుభవము అందించేది, శ్రవణము కాదు ఇది. ఆ ఆత్మానుభవము అందించేవాడు ఎవడైనా ఉండాలి కదా, మనకి అనుభవానికి తెచ్చుకోవాలి కదా, అనుభవానికి తెచ్చుకున్న వాడే అయి ఉండాలి మనకు అందించేవాడు. వాడికి ఆచార్యుడు అని పేరు. సో రేపు చాందోగ్యంలో ఇది రాబోతుంది. ఆచార్యుడే నాలుక అయిపోతాడు అక్కడ. అంటే గురువే నీకు జిహ్వ అన్నమాట. ఆ లవణ రసాన్ని, లవణం కనపడలేదు అక్కడ, జలం కనపడుతూ ఉంది. లవణం ఏమైపోతుంది అంటే జలంలోనే ఉంది. అది ఛాలెంజ్ అనమాట. అది పరమాత్మ ఛాలెంజ్. ఇక్కడే ఉన్న నేను చేతనైతే పట్టుకో నన్ను అంటుంది. ఆ ఉప్పు నీళ్ళల్లోనే కలిసిపోయి ఉంటుంది, ఉప్పు దాన్ని పట్టుకో అంటుంది. అది ఛాలెంజ్ అనమాట. నీవు దేంతో పట్టుకోవాలి అప్పుడు? దేంతో పట్టుకుంటే ఆ ఉప్పు నీకు దొరుకుతుంది? కంటితో చూస్తే అది కనపడుతుందా? కనపడదు. మరి ఎలా పట్టుకోగలవు? శ్రవణం చేస్తే పట్టుకోగలవా? నువ్వు ప్రమాణం ఏంటిది నీకు? చక్షుసు కాదు, ప్రమాణము నీ హస్తం. అక్కడ నీ హస్తమా? నువ్వు హస్తంతో పట్టుకోగలవా నీళ్ళలో ఉన్న ఉప్పును? నీళ్ళలో కరిగిపోయింది కదా ఉప్పు. హస్తము కాదు. కానీ ఇంకొక ప్రమాణము నీ దగ్గర ఉంది, అది మర్చిపోయావు. అదేంటి అంటే జిహ్వ. నీ జిహ్వ పెట్టు నీళ్ళలో, రుచి చూడు. అప్పుడు అబ్బా ఎంత ఉప్పగా ఉందండి అని అంటావు. సో అలాగా ఆ ఉప్పును నువ్వు అప్పుడు పట్టుకోగలనమాట. అది జిహ్వకు తెలుస్తుంది. సో అది నీకు అనుభవం అవుతుంది. అప్పుడు ఆ విధంగా నీకు అది అనుభవం అవుతుంది. సో అది నువ్వు ఇతరులకు అప్పుడు చూపు. ఎలా చూపుతావు? జిహ్వ వాడు పెట్టుకొని నువ్వు చూపించాలి, చూడాలి. వాడు జిహ్వను పెట్టుకొని చూడటానికి మీరేం చేస్తారు? వాడికి సహాయము, నా జిహ్వను వాడికి సప్లై చేస్తాము. అంటే మీ జిహ్వను వాడికి ఎలా సప్లై చేస్తారండి? నా జిహ్వ అంటే నా అనుభవము, నా అనుభవము నా జ్ఞానమే. నా జ్ఞానంలో నుంచి నాకు ఒక మాట వస్తుంది నోట అంటే జ్ఞాన తరంగము శబ్ద తరంగా ఇక్కడ మారుతూ ఉంది. ఈ శబ్ద తరంగము ఆకాశంలో ప్రయాణం చేస్తోంది. పర్వాలేదు, నేను మాట్లాడుతూ ఉన్నాను కానీ నీ చెవి అక్కడ పట్టుకోవటం లేదు అంటే ఇది ఎంత ఆశ్చర్యము! నేను మాట్లాడుతున్నానండి అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ మాట? ఆలోచనల నుంచి అక్కడ వస్తుంది కదా మాట అనేది. ఆలోచనకు ఆకారం లేదు కదా. ఆకారం ఉందా ఆలోచనలకి? లేదు. మాటకున్నదా? ఆ శబ్దానికి ఆకారము మరి ఉందా? శబ్దానికి కూడా ఆకారము లేదు. ఇది ప్రయాణం చేస్తున్న ఆకాశానికి అది ఆకారం అన్నమాట. సో ఆకారం లేని ఆలోచన నోట వచ్చి నోట్లో నుంచి బయటకు వస్తూ ఉంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఏది అని అనంటే అది శబ్దము అనే చెప్తుంది. ఆకాశం చెప్పలేదు, నీ చెవి చెబుతూ ఉంది. అది నీ చెవి దగ్గరికి రాగానే గట్టిగా పట్టుకుంది ఆ శబ్దాన్ని. పట్టుకొని లోపలికి తీసేసుకుంది. లోపలికి తోసేసేటప్పటికి మనస్సు అక్కడ పట్టుకుంది ఆ శబ్దాన్ని. మనస్సు పట్టుకునేటప్పుడు ఏమవుతోంది? అక్కడ రెండిటిని విడగొడుతోంది. దేన్ని విడగొడుతోంది? ఆ శబ్దాన్ని తోసి అవతల పారేస్తోంది. అర్థాన్ని పట్టుకుంటోంది. అక్కడ శబ్దాన్ని తోసేసి అర్థాన్ని పట్టుకుంటుంది. ఆ అర్థమే జ్ఞానము. అప్పటికి ఎక్కడి నుంచి ప్రయాణం అయ్యింది? ఆ జ్ఞానము దగ్గర నుండి అది ప్రయాణం అయ్యింది. మళ్ళీ ఎక్కడికి వచ్చింది? జ్ఞానం వద్దకు వచ్చి కూర్చుంది. జ్ఞానము రెండు ఏకము కనుక గురువు గారి నాలుక శిష్యుడి నాలుక అయ్యింది. ఇక్కడ ఆగమము అంటే ఇప్పుడు ముండకోపనిషత్తు వచ్చింది. మేం చెప్తాము వినండి. ముండనము చేయించుకోండి. మేము చెప్పేది వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ముండనము చేయించుకున్న వాళ్ళకి అంటే గుండు చేయించుకోమని. అంటే తలలు కాదు, బోడులు, తలుపులు. తలుపులు అంటే ఏంటండి అంటే ఇంకా
మిగతా ఆలోచనలన్నీ ఖాళీ చేసుకోండి అని. అది ముండనము అంటే. సో అంటే స్థాని మీకు కనిపించకూడదు ఇక్కడ. స్థానమే మీకు కనిపిస్తూ ఉండాలి. స్థాని తాలూకు ఆలోచనలే ముండనము కావాలి. అది సన్యాసము. సన్యాసులకు మాత్రమే చెప్పాలి ముండకోపనిషత్తు అని ఒక మాట కూడా ఉండదనమాట. ఆ మాట ఏదో సాంప్రదాయకంగా చెప్పారే గాని దాని అర్థము అది కాదు. నేను చెప్తున్నాను వినండి. ముండకోపనిషత్తులో ముండనము ఏమిటి అంటే ధియో యోనః ప్రచోదయాత్, అది ముండకోపనిషత్ అన్నమాట. ఆలోచనలు రాకుండా నామరూప క్రియల ఆలోచనలు ఏది వచ్చినా కూడా మరి దాని పేరు ఏంటంటే అంటే అవిద్య అని పేరు. మరి రావాల్సిన ఆలోచనే వస్తే దాని పేరు విద్య అని. ఇలాగా రెండు ఉంటాయి. ఇక్కడ ముండకోపనిషత్తు వాయిస్తూ ఉంది. రెండు విద్యలు ఉన్నాయి. మా వాడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పరిదర్శనము చెయ్యమని ప్రశ్నోపనిషత్తు చెప్పి వెళ్ళిపోయాడు. శ్రవణము ఒకటే కాకుండా దర్శనము కూడా కావాలి. ఆ దర్శనము ఏమిటో ఇక్కడ చెప్తూ ఉన్నాను. దర్శనము అవిద్యలో లేదు, అపరివిద్య అది. మరి పరవిద్యలోనే ఉంటుంది ఆ దర్శనము. వేదము అంటే దర్శనము అని అర్థము. చూసి చెప్పాడనమాట ఈ మహర్షి. అందుకని అది వేదమయ్యింది. సంస్కృతము ఇక్కడ అర్థమవుతుంది. విదితము అంటే చూడబడింది, అవిదితము అంటే చూడబడనిది. కేనోపనిషత్తు మాట ఇది. విద్య అంటే దర్శనమే, అవిద్య అంటే దర్శనం లేదు అని. ఈ దర్శనమే మనకు ఆగమము. ఇది సాంప్రదాయము, గురు శిష్య సాంప్రదాయము ఇది. గురువు గారు దర్శనం చేసి చెప్పాలి. అప్పుడు శ్రవణం చేస్తాడు శిష్యుడు. ఈ శ్రవణము మననంగా మారి, మననము ధ్యానంగా మారి తర్వాత మళ్ళీ మనకు దర్శనం అవ్వాలి. ఆ దర్శనమే ఈ దర్శనము అవ్వాలి. అవ్వాలి అంటే ఈ మధ్యలో ఏ దర్శనం అయినా నీకు అడ్డు తగులుతూ ఉంటుంది. కనుక ఆ అడ్డు తొలగించుకోవాలి అంటే ఇంకొక దాన్ని దర్శించకూడదు. ఇంకొక దాన్ని దర్శించకూడదు అంటే ముండనము చేసుకోవాలి. అర్థమవుతుంది కదా ఇక్కడ స్పిరిట్ అంటే ఖాళీ చేసుకో అని, అంతేగాని గుండు చేసుకో అని కాదు. లోపలికి దిగి చెప్పుకోవాలన్నమాట ఆ భాషని. సో ఏమండి ఇక్కడ సన్యాసులకేనా చెప్పేది ముండకోపనిషత్తు, గృహస్థులకు పనికి రాదా ఇది? దాని అర్థము గృహస్థుడు సన్యాసి అని కాదు అర్థము. ఎవడు ముండనము చేసుకుంటే వాడు ముండనము ఏమిటి, ఏ అభిప్రాయాలు ఇక్కడ ఉండకూడదు అని, ఏ ఆలోచనలు ఇక్కడ రాకూడదు అని. ఈ ఆలోచననే పట్టుకొని మనము కూర్చోవాలి. అది ఎలాగో సాంప్రదాయంతో ముందు ప్రారంభిస్తోంది ఈ ఉపనిషత్తు. సో ఈ గురు శిష్య సాంప్రదాయాన్ని ఇక్కడ ఈ ఉపనిషత్తులో మనకు ప్రారంభమవుతుంది. ఇక్కడ దాని గురించి పూర్తిగా వివరిస్తుంది. మనకు ఈ నెక్స్ట్ ఈ జ్ఞానాన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.